ఒక ప్రశ్న, ఒక కళ, ఒక సంకల్పం, ఒక సామాజిక బాధ్యత. ఇది ఒక యువకుడి గ్రామీణ ఆరోగ్య కథ. నరేష్ గౌడ్ ఉడతల అనే యువకుడు నెహ్రూ యువ కేంద్ర సంఘటనలో నేషనల్ యూత్ వాలంటీర్గా, సిద్దిపేట జిల్లాలో డిస్ట్రిక్ట్ యూత్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న సమయంలో యువతతో కలిసి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. యూత్ స్కిల్స్ ట్రైనింగ్ నుంచి హెల్త్ క్యాంపుల వరకు. ఒక గ్రామంలో హెల్త్ క్యాంప్ తర్వాత ఒక వృద్ధుడు ఆ యువకుడిని అడిగిన ప్రశ్న, సార్, మళ్ళీ ఆరోగ్య సమస్యలు వస్తే మేమెక్కడికెళ్ళాలి? ఆ ప్రశ్న ఆ యువకుడు జీవితాన్ని మార్చింది. గ్రామీణ వైద్య వ్యవస్థ అన్ఆర్గనైజ్డ్గా ఉంది. గ్రామాల్లో క్వాలిఫైడ్ డాక్టర్లు అందుబాటులో లేరు. ఒకవేళ పట్నం వెళ్తే డాక్టర్లను సమయానికి కలవడమూ కష్టం, చికిత్స ఖర్చు అధికం. ఈ సమస్య ఒకరి కాదు, మనం అందరిది. ఆ ఆలోచనలతో 2018లో మొదలైన ప్రయాణం 2020లో ఐ కేర్ ఫౌండేషన్ తెలంగాణ రూపుదిద్దుకుంది. అందులో భాగమే ఐ కేర్ రూరల్ హెల్త్ సర్వీసెస్. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఆరోగ్య సేవలే లక్ష్యం. ఆ యువకుడి ఒక మిషన్, ఒక కమిట్మెంట్. ప్రతి డాక్టర్ కన్సల్టేషన్ 100 రూపాయలు మాత్రమే. 10 నిమిషాల్లో డాక్టర్ అపాయింట్మెంట్, ఇన్ పేషెంట్ మరియు సర్జరీలో ప్రత్యేక సబ్సిడీలు అందజేయాలి. వీటితో మొదలైన మార్పు ప్రజల నమ్మకాన్ని సంపాదించింది. కరోనా సమయంలో టెలిమెడిసిన్, శానిటైజర్ పంపిణీ, ఫ్రంట్లైన్ వర్కర్లకి మద్దతు. ఇది ఓ సామాజిక బాధ్యతగా చేసిన పని. కోరమండల్ ఇంటర్నేషనల్తో కలిసి 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని 9 జిల్లాల్లో వారి ఉద్యోగులు, కుటుంబాల కోసం సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ కార్యక్రమం ప్రారంభించారు. ఇది కార్పొరేట్ కమ్యూనిటీ భాగస్వామ్యం. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని ప్రతి మండలంలోని గ్రామాలలో జిఎన్ఎం లేదా ఏఎన్ఎం ప్రతి నెలలో 1 రోజు లేదా 2 రోజులు ఒక గ్రామంలో అందుబాటులో ఉంటారు. ఐ కేర్ పరివార్ కార్డు యొక్క ఉపయోగాలు వివరిస్తూ ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలకు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆదేశానుసారం వైద్య సేవలు అందిస్తారు. ఐ కేర్ పరివార్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సేవలు. ఆ యువకుడి ప్రయత్నం వృధా కాలేదు. తెలంగాణ ప్రభుత్వం, టీ హబ్, తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్, NYKS, బాల వికాస్, CSRB, CBIT లోని ACIC మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున అనేక అవార్డులు పొందారు. కానీ ఆ యువకుడు పొందింది అవార్డులు కాదు, ప్రజల ప్రేమ మరియు నమ్మకం. ఈ ప్రయాణంలో ఆ యువకుడు ఒక్కడే కనిపించినా అతనికి ఎంతో మంది ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈ ప్రయాణంలో సహకరించారు. ఈ విజయం మనందరి విజయము. ఒక్కో గ్రామంలోని ప్రతి ఇంటికి ఆరోగ్యాన్ని తీసుకెళ్లే సంకల్పమే ఐ కేర్ ఫౌండేషన్ తెలంగాణ లక్ష్యం. ఇది ఆ యువకుడి కథ కాదు, ఇది మన ఆరోగ్య హక్కు కోసం సాగుతున్న ఒక ఆందోళన కథ. కమ్ లెట్స్ వాక్ టుగెదర్. ఇది ఒక యువకుడి కథ కాదు, మనందరి కోసం చేస్తున్న ఆరోగ్య ప్రయాణం. ఐ కేర్ ఫౌండేషన్ ప్రతి ఇంటికి ఆరోగ్యాన్ని తీసుకెళ్లే సంకల్పం. మనందరి ఆరోగ్యం కోసం చేస్తున్న కార్యక్రమంలో అందరం భాగస్వాములమై మరింత ముందుకు తీసుకెళ్లడం. ఆరోగ్యవంతమైన నిజామాబాద్, ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రం, ఆరోగ్యవంతమైన భారతదేశం నిర్మిద్దాం.